लास्ट क्लास में हमने बदली अपनी सोच इस पाठ से संबंधित जानकारी मैंने दी है आपको। युगरत्ना श्रीवास्तव ने यूएनओ में क्या बताया था, उसके बारे में क्या भाषण दिया था, इसके बारे में हमने कहा था। अब इस पाठ से संबंधित कुछ व्याकरणांश के बारे में अब हम चर्चा करेंगे। పేజ్ నెంబర్ 14 లాస్ట్ క్లాస్లో మన యుగరత్న శ్రీవాత్సవ్ ఐక్యరాజ్య సమితిలో ఏం మాట్లాడుకుంది అనేది మాట్లాడుకున్నాము। ఇప్పుడు దానికి సంబంధించిన వ్యాకరణాంశ గురించి మాట్లాడుకుందాము। పేజ్ నెంబర్ 14 ఓపెన్ చేయండి అందరూ కూడాను। यहाँ पहला वन देखिए अर्धग्राह्यता प्रतिक्रिया। अर्धग्राह्यता प्रतिक्रिया అనే దాంట్లో చూడండి ఆ అనే కాలంలో చూడండి ప్రశ్నों के उत्तर बताइए, ప్రశ్నలకు సమాధానాలు రాయండి। पहला वन संयुक्त राष्ट्र संघ के बारे में बताइए। संयुक्त राष्ट्र संघ గురించి మీకేం తెలుసు అంటే యుఎన్ఓ అన్నమాట। యుఎన్ఓ గురించి మీకేం తెలుసు నెట్లోకి వెతికినా కూడా మనకు తెలుస్తుంది। దాని ఆన్సర్ మీ ఓన్ సెంటెన్స్లో మీరు రాయొచ్చు। सेकंड क्वेश्चन युगरत्ना के सवालों के बारे में अपने विचार बताइए। युगरत्ना ने कुछ सवाल पूछा था उनसे, उनके अपने विचार क्या है, మీ యొక్క ఆలోచనలు ఏంటి? ఆ పాప అలా అడగడం అది కరెక్టా కాదా, మీ యొక్క ఆలోచనలు చెప్పండి అని అంటున్నారు। दूसरे आ में देखिए पाठ के आधार पर वाक्यों का सही क्रम पहचानिए। పాఠం ఆధారంగా వాక్యాల్ని సరైన క్రమంలో రాయండి అని చెప్పి అంటున్నారు। ఇక్కడ 4 సెంటెన్స్ ఇవ్వడం జరిగింది। ఈ 4 సెంటెన్స్ని మీరు పాఠాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది। जैसे हमने गाने वाली चिड़िया इस पाठ में भी ऐसा किया था। यहाँ पहला वन क्या है, हमें अपनी धरती बचानी होगी। हमें अपनी धरती बचानी होगी। अपने घर को बचा ले, अपनी धरती को बचा ले। हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए। हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था। ऐसा 4 वाक्य दिया गया है। पहला वन यहाँ दिया गया है 1 और 2 3 4 क्या आता है इसके बारे में इन 3 वाक्यों में आपको पहचानना पड़ेगा। आप उस पाठ पढ़िए और इसका आंसर भी लिख लीजिए, यहाँ नंबर लिख लीजिए। और तीसरा ई में देखिए अनुच्छेद पढ़िए, इसके आधार पर 3 प्रश्न बनाइए। కింద ఇచ్చిన పారాగ్రాఫ్ని చదవండి, దాని ఆధారంగా 3 ప్రశ్న बनाइए। आपको प्रश्न बनाना पड़ेगा। ఒక 3 ప్రశ్నలు మీరు మీ ఓన్గా మీరు తయారు చేయాలన్నమాట। దీనికి సంబంధించిన పారాగ్రాఫ్లో ఏమైతే మీ ఓన్గా 3 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయాలి। कहाँ से आता है हमारा पानी और फिर कहाँ चला जाता है? सागर हमारा पानी। हमने कभी इसके बारे में कुछ सोचा? सोचा तो नहीं होगा शायद, पर इसके बारे में पढ़ा ज़रूर है। भूगोल की किताब में पढ़ते समय जलचक्र जैसी बातें हमें बताई जाती हैं। बताते समय सूरज, समुद्र, बादल, हवा, धरती, फिर बरसात की बूंदें और लो फिर बहती हुई ही एक नदी और उसके किनारे बसा तुम्हारा हमारा घर, गांव या शहर। चित्र के दूसरे भाग में यही नदी अपने चारों तरफ का पानी लेकर उसी समुद्र में मिलती दिखाई देती है। इसे एक अनुच्छेद दिया गया है। इस अनुच्छेद में పానీ జలచక్ర వాటర్ సైకిల్ గురించి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది। ఇంకా మనకి వాటర్ అనేది ఎలా వస్తుంది, నీరు, సూర్యుడు, సముద్రము, మేఘాలు, గాలి, భూమి, వీటన్నిటి గురించి వాతావరణం గురించి ఇక్కడ మాట్లాడటం జరిగింది। ఇలా మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు। దీనికి సంబంధించినటువంటి ఒక 3 క్వశ్చన్స్ని మీరు తయారు చేయాల్సి వస్తుంది। జాగ్రత్తగా అర్థం చేసుకొని మీ అంతటా మీరే ప్రిపేర్ చేయాలన్నమాట। ఈ అనే కాలంలో చూడండి ఇన్ ప్రశ్నों के उत्तर 3 వాక్यों में बताइए। కింద ఇచ్చిన ప్రశ్నల జవాబులు 3 వాక్యాల్లో రాయండి అని చెప్పి అంటున్నారు। ఫస్ట్ క్వశ్చన్ पर्यावरण के बिगड़ने से क्या हानि होती है? పర్యావరణాన్ని పొల్యూట్ చేస్తే, బిగడన అంటే ఏంటి, పొల్యూట్ చేయటం అన్నమాట। ఒకవేళ పొల్యూటెడ్ అయితే క్యా హాని హోతీ హై, ఎటువంటి హాని అనేది మనకి కలుగుతుంది, పర్యావరణం పాడైపోతే వచ్చేటువంటి నష్టాలు ఏంటి అని అంటున్నారు। నెక్స్ట్ క్వశ్చన్లో पर्यावरण संरक्षण में हम क्या योगदान दे सकते हैं? మరి పర్యావరణాన్ని సేవ్ చేయాలంటే, అలా పొల్యూటెడ్ లేని ఒక పర్యావరణాన్ని మనం ఏర్పాటు చేయాలంటే మనం ఎటువంటి పనులు చేయాలి? క్యా యోగదాన్, మన యొక్క పార్టిసిపేషన్, యోగదాన్ అంటే పార్టిసిపేషన్ అనమాట। మన యొక్క పార్టిసిపేషన్ ఎంతవరకు ఉండాలి అని అడుగుతున్నారు। అభివ్యక్తి సృజనాత్మకతలో చూడండి ఆ అనే కాలంలో ఇన్ ప్రశ్నों के उत्तर दीजिए। ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయండి। पर्यावरण के बिगड़ने से आगामी भविष्य में
और कैसी समस्याएं उत्पन्न हो सकती हैं. पर्यावरण के बिगड़ने से వాతావరణం కనుక పొల్యూట్ చేసినట్లయితే ఆగామి భవిష్యమే నెక్స్ట్ భవిష్యత్ కాలంలో और कैसी సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు అంటే ఇప్పుడే మనం సమస్యల్లో ఉన్నాము ఇంకా ఎటువంటి సమస్యలు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది అని అడుగుతున్నారు. రెండో క్వశ్చన్లో జల్ సంరక్షణ कैसे किया जा सकता है. వాటర్ని మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు. अपने विचार बताइए మీ యొక్క ఆలోచనలు చెప్పండి అని అంటున్నారు. थर्ड क्वेश्चन लो युगरत्न के स्थान पर आप होते तो कौन कौन से प्रश्न पूछते. యుగరత్న స్థానంలో మీరు గనక ఉంటే ఏమేం ప్రశ్నలు అడిగేవారు అంటే యుగరత్న కొన్ని ప్రశ్నలు వేసింది కదా ఆ ప్రశ్నలు ఆ వాటి ప్లేస్లో మీరు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు మీ ఓన్గా అని అడుగుతున్నారు. ఇక్కడ రెండో ఆలోచన చూడండి. इस भाषण लेख का सारांश अपने शब्दों में लिखिए. ఇది భాషణ లేఖ అనమాట. ఈ పాఠాన్ని భాషణ లేఖ అంటాం. అంటే భాషను సంభాషించింది కదా అమ్మాయి అటువంటి భాషణ లేఖ సంగ్రహ సారాంశ అప్నే శబ్దోమే లిఖియే. మీ యొక్క శబ్దాల్లో రాయండి అంటే దాని యొక్క సారాంశాన్ని మీ శబ్దాల్లో రాయండి. युगरत्न के जगह पर अगर आप होते तो संयुक्त राष्ट्र संघ में क्या भाषण देते. ఆ యుగరత్న స్థానంలో మీరు ఉంటే సంయుక్త రాష్ట్ర సంఘంలో ఏం మాట్లాడేవారు మీరు మీ యొక్క భాషను ఏ విధంగా ఇచ్చేవారు. युगरत्न के भाषण में तुम्हें कौन सी बात सबसे अच्छी लगी. యుగరత్న ఇచ్చినటువంటి ఆ భాషణలో ఆ స్పీచ్లో మీకు ఏ విషయం బాగా నచ్చింది ఎందుకు నచ్చింది और क्यों. अच्छी लगी सबसे अच्छी क्या किस बात लगी और क्यों अच्छी लगी आप लिखना चाहिए. और यहाँ भाषा की बात में देखिए नीचे दिए गए शब्दों के अर्थ बताकर वाक्य प्रयोग कीजिए. కింద ఇచ్చిన శబ్దాల యొక్క అర్థాలు రాసి వాక్య ప్రయోగం చేయండి అని అంటున్నారు. మీరు అర్థాలు రాసుకోండి వాటివి. ఇక్కడ నేను చెప్తున్నాను. సంఘ్ సంఘ్ అంటే సమాజ్ అని రాసుకోవాలి. సంఘ్ సమాజ్. ధ్రువీయ ధ్రువ సంబంధి ధ్రువీయ ధ్రువ సంబంధి అంటే పోలార్ రీజియన్ అన్నమాట. ధ్రువ సంబంధి అని అర్థము. నెక్స్ట్ లుప్త్ లుప్త్ అంటే క్షయ అని అర్థం అంటే నాశనం అయిపోవడం అంతరించిపోవటము అని అర్థం కనుమరుగైపోవటము అని అర్థం డిజపియర్ అనమాట. లుప్త్ క్షయ క్షయ. నెక్స్ట్ తక్నిక్ తక్నిక్ అంటే విధాన్ అని అర్థం అనమాట. టెక్నిక్ అనమాట. టెక్నిక్ అంటే విధానము టెక్నిక్ విధాన్ అని రాసుకోవాలి. వరదాన్ వరదాన్ అంటే వర్ వరము అని అర్థం రాసుకోవాలి. బూన్ అనమాట. వరదాన్ అంటే వరం అనమాట. వాటి మీనింగ్స్ రాసుకుని వాక్య ప్రయోగాలు మీరు మీ ఓన్గా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి. సహీ అర్థ వాలే శబ్ద సే జోడీ బనాయియే. ఇవి పర్యాయవాచక శబ్దాలలాగా ఇక్కడ 2 బాక్సులు ఉన్నాయి మనకి. ఆ 2 బాక్సుల్లో ఏది మనకి మ్యాచ్ అవుతుందో అది చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ పానీ అనే దానికి మ్యాచింగ్ ఇచ్చారు. జల్ వారి నీర్ ఈ 3 అర్థాలు ఒకటే అంటే పర్యాయవాచక శబ్దాలలాగా అనమాట. ఇకట్టా కర్నా ఇప్పుడు ఇకట్టా అనే దానికి మనం ఏకత్రిత్ సంచయ్ జమా కర్నా ఇక్కడ మనం మ్యాచింగ్ చేసుకోవాలి. ఇకట్టా అంటే ఏకత్రిత్. నెక్స్ట్ ధరతి అని ఉంది కదా. ధరతికి భూమి ధర పృథ్వీ అంటే ధరతికి భూమి దగ్గర మనం పెన్సిల్తో మార్క్ చేసుకోవాలి. ప్రఫుల్లిత్ ప్రఫుల్లిత్కి కుషహాల్ కుషహాల్ ఆనంద్ పులకిత్ ఇది మనం మార్క్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ చూడండి. పానీకి జల్ అనేది ఇచ్చారు. ఇకట్టా కర్నా ఏకత్రిత్ అనమాట. ధరతి అంటే భూమి ప్రఫుల్లిత్ కుషహాల్ ఈ విధంగా మనం మ్యాచింగ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే పానీ అనే ఒక్కదానికి 3 మీనింగ్స్ వస్తాయి. అలాగే ఇకట్టా అన్నదానికి 3 మీనింగ్స్ వస్తాయి. ధరతి 3 వస్తాయి. ప్రఫుల్లిత్ అలా వస్తుంది. ఇక్కడ చూడండి. సహీ అర్థ వాలే శబ్దకి నీచే రేఖా కించియే. సరి అయిన శబ్దం ఇచ్చేటువంటి అర్థానికి దాని కింద ఒక రేఖ గీయండి అంటున్నారు. అంటే ఈ 3 ఒకటే కరెక్ట్. దీనికి 3 మీనింగ్స్ 3 శబ్దాలలో ఒక శబ్దం కరెక్ట్ అనమాట అర్థము. మజ్బూర్ మజ్బూర్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ దాని కింద అండర్లైన్ చేయాలి. 3 ఏది కరెక్ట్ అయితే అది. బాధ్య అనే దాని కింద అండర్లైన్ చేసుకోవాలి. ఖుషి అనేది రాదు దుఃఖ అనేది రాదు కాబట్టి బాధ్య అనే దాని కింద అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ సంసాధన్ అని ఇచ్చారు. సంసాధన్ స్రోత్ అనే దాని కింద అండర్లైన్ చేసుకోవాలి. ఖజానా రూపియా కాదు. సంసాధన్ అంటే స్రోత్ అనమాట. పక్షి పక్షి అంటే ఏంటి ఉడాన్ గగన్ పంచి ఈ 3 ఏంటి పక్షి అంటే పంచి అనే దాని కింద అండర్లైన్ చేసుకోవాలన్నమాట. పక్షి పంచి ఇది ఇక్కడ.
सेकंड डालो చూడండి, नीचे दिए गए वाक्य पढ़िए, रेखांकित शब्दों पर ध्यान दीजिए. కింద ఇచ్చిన వాక్యాలు చదవండి, రేఖ గీసిన శబ్దాల కింద అబ్జర్వ్ చేయండి. ధ్యాన్ దీజియే, ఎందుకు ఇలా బ్రైట్గా రాశారు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, 1 2 3 1 2 3 బాక్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్కిలో కొన్ని బ్రైట్గా ఉన్న వర్డ్స్ ఉన్నాయి. బ్రైట్గా వర్డ్స్కి సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ వన్ చూడండి, हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया. और అనేది బ్రైట్గా ఉంది, అబ్జర్వ్ చేయండి ఒకసారి. सेकंड वन लो చూడండి, अब समय आ गया है कि हम कुछ कदम उठाएं. अब समय आ गया है कि हम कुछ कदम उठाएं. की అనేది బ్రైట్ గా ఉంది చూడండి. ఇక్కడ वर्तमान के लिए ही नहीं बल्कि भविष्य के लिए भी, वर्तमान के लिए ही नहीं बल्कि भविष्य के लिए भी, बल्कि అనేది బ్రైట్ గా ఉంది. यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा. तो అనేది చూడండి బ్రైట్ గా ఉంది. ఇక్కడ और की बल्कि तो ఇలా బ్రైట్ గా ఇచ్చారు కొన్ని శబ్దాలు. ఎందుకు అలా ఇచ్చారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. रेखांकित शब्दों में और की बल्कि तो आदि शब्द दो शब्दों या दो वाक्यों को जोड़ते हैं. ఈ और అనేవి की बल्कि तो ఈ శబ్దాలు ఎలా ఉన్నాయి, రెండు శబ్దాలని కానీ రెండు వాక్యాలని కానీ కలుపుతూ ఉన్నాయి. జోడన అంటే కలపడం అన్నమాట, కలుపుతూ ఉన్నాయి. इस तरह ఈ విధంగా ప్రయుక్త होने वाले ప్రయోగించబడేటువంటి శబ్దాలని సముచ్చయ బోధక్ అని అంటారు. బోధక్ అన్నమాట, సముచ్చయ బోధక్ అంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ చూడండి, किसी के पास भी लड़की की सवालों का जवाब नहीं था. धरती के ऊपर प्रकृति है, प्रकृति के भीतर जीवन है. के पास, के ऊपर, के भीतर ఇలా కొన్ని బ్రైట్గా ఇచ్చారు చూడండి. కే నీచే, కే ఆగే, కే పీచే అనేటువంటి శబ్దాలు కూడా వస్తాయి. కే పాస్, కే ఊపర్, కే భీతర్, ఇలాగా కారక్ శబ్దంతో కలిసి ఒక శబ్దం అనేది వచ్చింది ఇక్కడ. ఇలాంటి వాటిని ఏమంటారో చూడండి. रेखांकित शब्दों में के पास, के ऊपर, के भीतर आदि शब्द स्थान का संबंध प्रकट करते हैं. इन्हें संबंध बोधक कहते हैं. సంబంధాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి. ధరతీకే ఊపర్ ప్రకృతి హే అంటే భూమికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ ప్రకృతికి ఊపర్ జీవన్ హే, ప్రకృతికి జీవితానికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఇలా रेखांकित शब्दों में के पास, के ऊपर, के भीतर आदि शब्द स्थान का संबंध प्रकट करते हैं. इन्हें संबंध बोधक कहते हैं. नेक्स्ट చూడండి, वाह कितनी सुंदर प्रकृति है. हाय कितना प्रदूषण फैला है. ओह यह क्या हो गया. ऐसे कुछ वाक्य यहाँ दिया गया है और यहाँ देखिए वाह, हाय, ओह कैसे हैं ये शब्द. और यहाँ देखिए इसके बारे में क्या कह रहे हैं. रेखांकित शब्दों में वाह, हाय, ओह आदि शब्द ఆశ్చర్య का बोध कराते हैं. ఈ శబ్దాలని ఆశ్చర్యార్థక శబ్దాలు అని అంటాం. వీటిని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. వాహ్, హాయ్, ఓహో ఇలాంటివన్నీ. ఇసే విస్మయాది బోధక్ कहते हैं. వీటిని విస్మయాది బోధక్ అని అంటాము. ఇక్కడ అదే ఇచ్చారు, ఇన్హే విస్మయాది బోధక్ कहते हैं. వీటిని విస్మయాది బోధక్ అని అంటాము, ఆశ్చర్యార్థకాలు అన్నమాట. ఈ అనే కాలంలో చూడండి, रिक्त स्थानों की पूर्ति उचित वाक्यों से कीजिए. रिक्त स्थानों की पूर्ति उचित अव्ययों से कीजिए. ఇక్కడ అవ్యయాలు అనమాట. వీటికి ఇక్కడ మనం ఎలా ఉన్నామో ఫస్ట్ వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని వీటి ఆధారంగా ఇక్కడ కూడా బ్లాంక్స్ ఇచ్చారు, కొన్ని బ్లాంక్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏది దేంట్లో సెట్ అవుతుందో మీరు రాసుకోవాలి. జంగల్ మే సాధు జాన్వర్ డాష్ కూక్వార్ జాన్వర్ रहते हैं. और అని వస్తుంది ఇక్కడ. और पेड़ डैश उसकी जड़े होते हैं. ఇక్కడ ఏం రావాలి, కే నీచే అనేది రావాలి. పేట్ కే నీచే చెట్టు కింద అనమాట. ఉస్కే జడే హోతే హే వేళ్ళు ఉంటాయి అని అంటున్నారు. డాష్ ముజే అచ్చే అంక మిలే. వాహ్ ముజే అచ్చే అంక మిలే ఆశ్చర్యార్థక్ విస్మయాది బోధక్ వస్తుంది అనమాట. ఇక్కడ విస్మయాది బోధక్ వస్తుంది, ఇక్కడ సంబంధ బోధక్ వస్తుంది, ఇక్కడ సముచ్చయ బోధక్ వస్తుంది. ఈ బాక్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మూడింటికి ఆన్సర్ మీ ఓన్గా మీరు రాయగలుగుతారు ఇలాంటి సెంటెన్స్కి. नेक्स्ट परियोजना कार्य इच्छार इकड़ प्रोजेक्ट वर्क. पर्यावरण पर दिए गए किसी भाषण लेख का संकलन कीजिए. అలా పర్యావరణానికి సంబంధించిన ఏదైనా ఒక భాషని మీ ఓన్గా మీరు రాయండి అని చెప్పి అంటున్నారు. అదనమాట. ఇక్కడ వరకు మన గ్రామర్
9th క్లాస్కి సంబంధించిన థర్డ్ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ ఇదే. ఓకే, థ్యాంక్ యూ.